నమస్కారం. మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. అందరికీ నమస్కారం, అస్సలాము అలైకుం. ఈరోజు కరీంనగర్ డిసిసి సెక్రటరీ సయ్యద్ జమాలుద్దీన్ గారిని ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేయడానికి వారి ఆఫీస్కు రావడం జరిగింది. ఇప్పుడు వారు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం వారి అనుభవాలను, వారు ఇంతకుముందు ఏం చేసిండ్రు, గతంలో ఏం చేసిండ్రు, సో ఇక పార్టీ పరంగా ఏం చేస్తున్నారు, ఏం సేవలు అందించారు అనే అంశాలపైన వారిని ఇంటర్వ్యూ చేయడానికి రావడం జరిగింది. అస్సలాము అలైకుం సార్, నమస్కారం. మా వ్యూవర్స్కు మిమ్మల్ని పరిచయం చేద్దామని. వీళ్ళందరికీ పరిచయం ఉన్నవారే సార్. మీరు ఎంత మటుకు స్టడీ చేసారు, చదువుకున్నారు, ఏ ఉద్యోగాన్ని చేసినారు? ఓకే, నేను 69లో అంటే మీరు హెచ్ఎంగా కరెక్టే. ఈ స్టడీ నేను బిఎస్సి బిఎడ్ హెచ్ఎంగా రిటైర్ అయినా, జగిత్యాల నుంచి రిటైర్ అయినా. 69 బ్యాచ్ నాది. ఆ కాలంలో కాంగ్రెస్ జోరు మీద ఉండే. అప్పుడు తెలంగాణ మూవ్మెంట్ ఎట్లా? తెలంగాణ మూవ్మెంట్ స్టార్ట్ అయింది. 69లో తెలంగాణ మూవ్మెంట్ స్టార్ట్ అయింది. ఆ రోజు నేను కూడా స్ట్రగల్లో నేను కూడా ఉన్నా. నేను కూడా దెబ్బలు తిన్నా తెలంగాణ సెపరేషన్ గురించి. ఆ కాలంలో చెన్నారెడ్డి సీఎంగా ఉండే. దెబ్బలు తిన్నాం, లాఠీచార్జ్ అయింది, పిల్లలు చనిపోయినారు. అయితే కూడా నేను ఆ మూమెంట్లో ఉన్నా, ఆ రోజు కూడా ఉన్నా. ఇప్పుడు స్టడీ అయిన తర్వాత అపాయింట్మెంట్ అయింది, సర్వీసెస్ పూర్తిగానే 2005లో రిటైర్ అయినా. అప్పటి నుంచి, ఆ కాలం నుంచి ఈ కాలం దాకా కాంగ్రెస్ సేవ చేస్తున్నా. కాంగ్రెస్ అంటే నాకు చాలా ఇష్టం. నా పేరెంట్స్ కూడా కాంగ్రెస్లో ఉండే, మా ఖాన్దాన్ కూడా, నా అందరు ఫ్యామిలీస్ మొత్తం కాంగ్రెస్ ఉంది. ఈ మెసేజ్ సీఎం సాబ్ విన్నాక రియలైజ్ చేసి నా ప్రెస్టేజ్ కొరకు, నా ఆ పీరియడ్కు యాద్ చేసి నాకు ఏదో నామినేటెడ్ పోస్ట్ ఇవ్వవలసిందే. వాతావరణంలోకి ఇవ్వకుంటే ఎవరికి ఇస్తారు? ఐఎమ్ సఫరర్ అట్ దట్ టైం. కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసం, చాలా విశ్వాసం. ఇప్పుడు కూడా తిరుగుతా. నేను మెంబర్స్కు కలెక్షన్ చేస్తా, మెంబర్స్ రావాలని, న్యూ కమర్స్ రావాలని కాంగ్రెస్లో ఎక్కువ మంది రావాలని నేను తిరుగుతూనే ఉంటా. ఇది నా రొటీన్ వర్క్. నాకు ఎవరు మోటివేట్ చేసే అవసరం లేదు. నేనే నా కాయిస్తోని, నా ఇంట్రెస్ట్తోని కాంగ్రెస్కి అభివృద్ధి కొరకు, స్టెబిలిటీ కొరకు అప్పుడు కూడా చేసిన. ఈ 10 yearsలో కూడా చేసిన. రిటైర్ అయిన వెంటనే కాంగ్రెస్లో ఉన్నా. నేను మొన్న ఈ అసెంబ్లీ మూమెంట్లో కూడా చాలా పని చేసిన. ఎకనామికల్లీ. మీరు జైన్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? నిజం చెప్తే నేను మొత్తం స్టడీ పీరియడ్, సర్వీస్ పీరియడ్ కూడా 35 years కూడా నేను కాంగ్రెస్లోనే ఉన్నారు. అనుకోకుండా కొన్ని రోజులు ఇలా పనిచేసిన వచ్చిన మరి నాకు ఇష్టం కాలేదు. ప్రస్తుతం ఏ పదవిలో మీరు కొనసాగుతారు కాంగ్రెస్ పార్టీలో? అంటే ఇప్పుడు ఇచ్చేను నాకు డిసిసి సెక్రటరీగా ఇచ్చారు కదా, అదే సంతోషం. ఆ పదవిలోనే కొనసాగుతారు, సంతోషమే. లేక నాకు చూస్తే, ఇంకా నా సర్వీసెస్ చూస్తే నాకు పెద్ద పోస్ట్ కావాలని నేను కోరుకుంటున్నాను. అవును. ఇప్పటి వరకు సార్ కాంగ్రెస్ పార్టీకి, ప్రజలకు ఎలాంటి సేవలు అందించారు మీరు? నా దగ్గర ఎవరైనా వస్తే, కాంగ్రెస్ వాళ్ళు వస్తే వాళ్ళకు ఒకటే చెప్తా, ఇది మంచి పార్టీ,
ఇది హృదయపూర్వకంగా మంచిగా మనకి సేవ చేస్తారు, దోకా ఇయ్యరు, చేస్తారంటే చేస్తారు అని వస్తే నేను ఎన్నో పనులు చేసిన, అఫీషియల్ వర్క్ చేసిన, మ్యారేజెస్లో కూడా నేను సహాయం చేసిన, అంతా నేను సోషల్ వర్క్ చేసిన యాజ్ ఏ కాంగ్రెస్ మెంబర్. మొన్న జరిగిన ఎలక్షన్లు, పార్లమెంట్ ఎలక్షన్లు కానివ్వండి, అసెంబ్లీ ఎలక్షన్లు కానివ్వండి, ఆ ఎలక్షన్లలో ప్రచారంలో కానివ్వండి, ఆ గెలుపు కోసం ఏ విధమైన కృషి చేశారు మీరు? నా పాకెట్ మనీతోని, నా డబ్బుతోని నేను పనిచేసిన. నేను ఎలాంటి ఒక్క డబ్బు కూడా నేను పార్టీ నుంచి తీసుకోలేదు. మనస్ఫూర్తిగా పని చేసిన, అందరికి తెలిసిపోయింది. కరీంనగర్ అందరికి తెలుసు, బొమ్మకల్ సీను కూడా తెలుసు, ఈ ఎమ్మెల్యే కూడా మన రాజేందర్ సాబ్ తెలుసు, తర్వాత వేరే వాళ్ళకి అందరికి తెలుసు. నేను ఇండివిజువల్ నేను చాలా కష్టం చేశాను, మరి అనుకోకుండా బ్యాట్లర్ రాలేదు. అదే నేను నాతో ఎంత చేత అయిందో అంత చేసిన. ప్రస్తుతం ఫిజికల్లీ చేసిన, డబ్బుతోని కూడా చేసిన. నేను పైసలు తీసుకోలేదు, పార్టీతో నేను పైసలు తీసుకోలేదు. ఎందుకంటే గర్భాలయం నాకు ఉండే, అది తీసుకొని పని చేస్తే వాల్యూ ఉండదు. ఇండివిజువల్ చేసిన. అయితే ప్రస్తుతం ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి, ఇంకా జిల్లా పదవులు కూడా ఉన్నాయి కాబట్టి అందులో మీకు ఈ మెసేజ్ కాస్త మీరు పంపాలి సీఎం సాబ్ దగ్గర. నాతోని వయసులో కూడా కేసీఆర్ సాబ్ కూడా చిన్నోడే నా 4, 5, 6 years చిన్నోడే. అట్లేం లేదు, నాకు అనుభవం ఉన్నది. నేను పార్టీస్ దగ్గర నుంచి చూసిన, ఆ మూమెంట్ చూసిన, సెపరేషన్ మూమెంట్ చూసిన, ఎంత బాధపడినా అంతే, ఎంత మనం కృషి చేసినాం. కాలే అప్పుడు ఆ కాలంలో కాలే, చిన్నరెడ్డి పీరియడ్లో. మీరు హెచ్ఎంగా రిటైర్డ్ అయ్యాను అంటారు, దాదాపు రిటైర్డ్ అయ్యి కూడా 10 years అయింది. 10 కాదు 20 years అవుతున్నాయి. 20 years అంటారు. 20 years లో దిగిన, అంటే దాదాపు మీకు ఇప్పుడు 20 years లో దిగిన. 80 years ఉంటాయి. 80 కాదు 78 పక్క. 78 పక్క. అయితే కూడా నేను యాక్టివ్ గా పనిచేస్తున్నా, కాంగ్రెస్ లో పనిచేస్తున్నా. ఫిజికల్ గా కూడా యాక్టివ్ గా ఉన్నారు కనబడతారు. మీరు మాట తీరు కూడా మంచిగా యాక్టివ్ గానే ఉన్నారు. టీ షర్ట్ వేయడం వల్ల కూడా ఇంత చల్ల కూడా టీ షర్ట్ వేసుకొని తిరుగుతున్నారు అంటే, రాహుల్ గాంధీ సాబ్ తో తొడిగినప్పుడు నా లెక్క నేను కూడా దానికి నేను ఫాలో కావాలి కదా. ఐడెంటిటీ ఆఫ్ రాహుల్ గాంధీ, ద టీ షర్ట్ ఐఎమ్ ఆల్సో వేరింగ్. వారిపైన అభిమానం. ఓకే సార్, ఒకవేళ మీకు మున్ముందు మిమ్మల్ని నామినేటెడ్ పోస్టులో కానివ్వండి, పార్టీ పరమైన పోస్టులో కానివ్వండి అవకాశం కల్పిస్తే పార్టీకి ఏ విధంగా, ప్రజలకు ఏ విధంగా సేవలు అందించదలుచుకున్నారు? ప్రజాసేవ చేస్తా. వాళ్ళు ఏం పని చెప్తే, ఏ కష్టంలో ఉంటే అది సాల్వ్ చేస్తా, ప్రజాసేవ చేస్తా అంతే. దానికి ఏం సమాధానమే లేదు, ఇదే సమాధానం. ప్రజాసేవ బరాబర్ చేస్తా. నిజాయితీగా, నీతిగా వారికి సేవలు అందిస్తా, పార్టీకి పేరు తీసుకురావడానికి కృషి చేస్తా అంటారు. సార్ ఫస్ట్ నుంచి అదే అది పార్టీ పట్టుకొని ఉంటారు, కాంగ్రెస్ పార్టీకి. స్టూడెంట్ లైఫ్ నుంచి ఇప్పటి వరకు నేను కాంగ్రెస్కి పని చేస్తున్నా. సిన్స్ 1969 అప్పుడు జోరు మీద ఉండదు ఈ సెపరేషన్ గురించి, తెలంగాణ గురించి. తెలంగాణ సపరేట్ కాదని ఉంది. మా ఛానల్ ముఖంగా ప్రజలకు, మా వ్యూవర్స్కు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఏం చెప్పగలుగుతున్నారు చెప్పండి సార్. అంటే మీరు అడుగున్న ఏ విషయం మీద? వారికి శుభాకాంక్షలు కానివ్వండి, లేకపోతే అందరికీ ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికి ఇస్తున్నా. నాట్ ఓన్లీ కరీంనగర్, మొత్తం తెలంగాణ ప్రజలకు నేను శుభాకాంక్షలు ఇస్తున్నా. పార్టీ పరమైన సంక్షేమ పథకాలపైన అవి మొత్తం అయితే దానికి చెప్పేది అవసరమే లేదు. మన సీఎం రేవంత్ రెడ్డి గారు మొత్తం పనులు చేస్తారు, మొత్తం గ్యారంటీస్ కరెక్ట్ పూర్తి చేస్తారు. దానికి ఏం దోకా లేదు. ఓన్లీ డౌట్స్ ఆర్ క్రియేటింగ్ అమాంగ్ ద పీపుల్, సమ్ ఆర్ క్రియేటింగ్.
బట్ ఈజ్ వెరీ కరెక్ట్ పర్సన్. చేస్తా అంటే చేస్తారు, ఎందుకంటే ఆయన ఫ్యూచర్ ఉండాలి కదా మళ్ళీ నెక్స్ట్ టైంకు. నాశుంటుంది నేను చెప్తాను, నాకు ఇంత తెలివి ఉంటే సార్కు లేదా? సార్ చేస్తారు కదా, చేస్తేనే వస్తారు కదా మళ్ళీ. ఇంకా చేయకుంటే ఆ మంచి రాలే కదా. ఆయన చేయకుంటే ఏం చేసిండో ఏమో, ఇంట్లో కూర్చున్నాడు కదా కేసీఆర్ గారు, ఏం చేసిండో ఏం తప్పు చేసిండో నేను చెప్పేది అవసరమే లేదు. పబ్లిక్ ఆలోచిస్తారు, పబ్లిక్ ఓటు వేస్తారు. ఎవరు మంచిగా ఉంటే వాళ్ళకి. ఈ సార్ బరాబర్ చేస్తారు, కాంగ్రెస్ బరాబర్ చేస్తుంది. కాంగ్రెస్ ఎన్నో పనులు చేసిండ్రు, కాంగ్రెస్ పనులకు ఇది ఏం న్యాయ పైస లేదు. ఇది టీఆర్ఎస్ చాలా పనులు చేశారు. కాంగ్రెస్ అంటే రియల్ పార్టీ అది. నెహ్రూ పీరియడ్ నుంచి ఏర్పాట. ఇదండి డిసిసి సెక్రటరీ కరీంనగర్ సయ్యద్ జమాలుద్దీన్ గారితో మా ఇంటర్వ్యూ. మరికొన్ని అంశాలతోని మున్ముందు మరో ఇంటర్వ్యూలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అస్సలాము అలైకుం సార్. మరిన్ని వార్తలు, వార్తా కథనాలను మీకు అందించడానికి మాకు సహకరించండి. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని చైర్మన్ సతీష్ రావు గారు మాట్లాడుతున్నారు. వారి మాటలోనే విందాం.